హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పన్కా వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ని చూపించబోతున్నానండి. అదే విజయనగరం జిల్లాకి చెందిన శ్రీ రామనారాయణం టెంపుల్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటంటే రాముడు ఒక ధనస్సు రూపంలో అయితే ఉంటుంది టెంపుల్ మొత్తం. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్ వచ్చి పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు ఒక ప్రైజ్ అండి, టికెట్ ప్రైజు. అలాగే సాయంత్రం 5 నుంచి ఇంకో టికెట్ ప్రైజ్ అయితే ఉంటుంది. అది పొద్దున్న 10 నుంచి అయితే పెద్దవాళ్ళకైతే 40 రూపాయలు, పిల్లలకైతే 10 రూపాయలు. సాయంత్రం 5 తర్వాత అయితే కనుక పెద్దవాళ్ళకైతే 60 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్ అండి. ఈ టికెట్ ప్రైస్ ఎందుకు పెంచారంటే లేజర్ షో, హనుమంతుడి మీద లేజర్ షో అయితే జరుగుతుంది. ఈ లేజర్ షో కోసం వీళ్ళైతే టికెట్ ప్రైస్ అయితే పెంచడం జరిగింది. ఈ లేజర్ షోని అయితే అసలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మేము ఆలయంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఏ కార్యక్రమానికైనా ఫస్ట్ విఘ్నేశ్వర విగ్రహంతో మొదలు పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ విఘ్నేశ్వర విగ్రహం అయితే ఉంది. ఫస్ట్ ఈయన్ని దర్శించుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా ముందుకు వెళ్ళగానే శివపార్వతుల విగ్రహం, ఎంతో అద్భుతమైన శివపార్వతుల విగ్రహం అయితే కనిపించింది. చుట్టూ శివపార్వతి, గణేశుడు, నంది విగ్రహం అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇంక ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఎటు చూసిన చెట్లు, ఫుల్ స్పేషియస్గా ఉంది టెంపుల్ మొత్తం. చాలా గ్రీనరీగా అయితే ఉందండి, చాలా బాగుంది. ఇంకా అలాగే ముందుకు వస్తే కృష్ణుడి ఒక గోశాల అయితే ఉందండి. మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉండి చుట్టూరు ఆవులను అయితే పెట్టారు. వావ్, చాలా బాగుంది. అలాగే ఈ టెంపుల్ ఇంకా ప్రత్యేకత ఏంటంటే పైన సుదర్శన చక్రం పెట్టారండి టెంపుల్ పైన. అదైతే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఇంకా అలాగే స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి, పిక్నిక్ స్పాట్గా అయితే వచ్చారు స్కూల్ పిల్లలు. ఈ టెంపుల్కి మీరు కరెక్ట్ టైం రావాలంటే 4:30కి అండి. 4:30కి వస్తే కనుక మీరు డే టైం విజిట్ చేయొచ్చు, అలాగే నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం సరస్వతీదేవి విగ్రహం అయితే చూసాము. ఇది ఎంతో పెద్దగా ఉంది, ఎన్ని అడుగులు అనేది నాకైతే తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. చుట్టూ వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు. ఇంక ఈ టైం కాదు, ఈవినింగ్ టైంలో అయితే వాటర్ ఫౌంటైన్ పెడతారనమాట, స్టార్ట్ చేస్తారు. సో చూసారు కదా చుట్టూ ఎంతో అద్భుతంగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ మొత్తం. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే రకరకాల మొక్కలు, అసలు ఎన్నో రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవేంటి అనేది అయితే తెలియదు కానీ చాలా రకాలు ఉన్నాయి, ఔషధమైన మొక్కలు కానీ చాలా మొక్కలు ఉన్నాయి. అలాగే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. పిల్లలు ఎవరు ఇబ్బంది పడకుండా టీ, కాఫీస్ కానీ, స్నాక్స్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్. ఒకవేళ మీరు దూరం నుంచి వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఐటమ్స్ అని, మనం ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ తీసుకెళ్తాం కదా, చిన్న చిన్న దేవుడి విగ్రహాలని లేదా టాడ్లని అయ్యని అని తీసుకెళ్ళడానికి చాలానే ఉన్నాయండి ఇక్కడ విజిట్ చేసుకోవడానికి అయితే. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు, పిల్లలు ఇబ్బంది పడకుండా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా, ముందు చెప్పాను కదా నేను, బాణం ధనస్సు రూపంలో ఉందన్నమాట ఈ టెంపుల్ మొత్తం. మాకైతే డ్రోన్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఈ పిక్చర్లో చూపించినట్టు ధనస్సు రూపంలో అయితే ఉంటుంది. సో ఒకవైపు ఎంట్రన్స్, ఇంకోవైపు ఎగ్జిట్. మధ్యలో బాణం అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి అయితే ఉంటుంది, రకరకాల పూల కొండలతో డెకరేట్ చేసి అయితే ఉంటుంది. మీకు రిటర్న్లో చూపిస్తాను అది. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి అయితే మేము పైకి వెళ్ళిపోయాం. మధ్య మధ్యలో కూర్చోవడానికి చైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ దిగడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అంటే ఫ్రీగా కాదు, మనం డబ్బులు ఇచ్చి ఫొటోస్ తీయించుకోవాలన్నమాట. సో ఇంకా మనం అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతే ఫస్ట్ శ్రీ మహావిష్ణు ఆలయం అయితే వచ్చిందండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము.
సో, ఈ గోపురం అంతా చాలా చాలా బాగా డిజైన్ చేశారండి. చాలా బాగుంది. చుట్టూ తోటల మధ్యలో అయితే ఈ ఆలయం అయితే కట్టారు. ఎంతో పీస్‌ఫుల్‌గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో విజిట్ చేయడానికి, ఫ్రెండ్స్‌తోని అలా పిక్నిక్ స్పాట్‌గా రావడానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. విజయనగరంలో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది. వావ్! ఇప్పుడైతే మనం రామాలయంకి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ రామాలయం వస్తుంది. ఇంకా అలాగే ఈ రాముల వారిని దర్శించుకొని ఇంకా అలా ముందుకెళ్ళిపోయామండి. ఈ ఈవినింగ్ టైం అనమాట. మేమున్నది ఈవినింగ్ టైము. పంతులు ఎవరు లేరనమాట. అంటే 6 తర్వాత వస్తారు మళ్ళా. సో, మార్నింగ్ టైంలో ఉంటే గనక దర్శనం మీకు పూజ ఏమైనా చేయాలంటే చేస్తారు. ఇంక ఇదంతా చూసారు కదా, చుట్టూ రౌండ్‌గా రూమ్‌లా ఉంది. ఈ రూమ్ మొత్తం రామాయణం ఒక ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంటుంది. దాన్ని కూడా చూపిస్తాను. అసలు ఇప్పుడేం చూసారు, నైట్ టైం చూడాలి. చాలా అద్భుతంగా ఫుల్ లైటింగ్స్‌తోని కలర్‌ఫుల్‌గా మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మేము ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికైతే లేజర్ షో గురించి చెప్పాను కదండీ! ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో అయితే జరుగుతుంది. చాలా పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే. విగ్రహం చుట్టూరు హనుమాన్ చాలీసా అయితే రాసుంది. ఈ లేజర్ షో అయితే అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం రామాయణం ఒక ఆర్ట్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం రాముడు పుట్టినప్పటి నుంచి రాముడి కళ్యాణం కానీ, సీతాదేవిని లంకకు తీసుకెళ్ళేది, తిరిగి తీసుకొచ్చేది మొత్తం ఆర్ట్ వైజ్గా పెట్టారు. అలాగే ప్రతి పిక్చర్ కింద ఆ స్టోరీ ఒకటి తెలుగులోని, హిందీలోని, ఇంగ్లీష్లోని మనకి ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో ఆ పిక్చర్కి సంబంధించిన స్టోరీ అయితే పెట్టడం జరిగింది. రామాయణం తెలియని వాళ్ళకైతే చాలా ఈజీగా తెలిసిపోయిద్దండి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే కనుక చాలా ఇన్స్పైరింగ్గా రామాయణం మొత్తం మీరు ఈజీగా చూపించేయచ్చు అనమాట. అంటే చాలామంది కాలం పిల్లలు రామాయణం చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కదా. మీరు ఇక్కడ తీసుకొస్తే కనుక చాలా బాగా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంది. సో, ఈ గ్యాలరీని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇంకా లేజర్ షో అయితే టైం అయిపోయింది. మొత్తం గ్యాలరీ అంతా చూసి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అయితే అయిపోయింది. ఇప్పుడు లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు. ఈ లేజర్ షో మీరు కూర్చొని చూడాలనుకుంటే కనుక మీరు 5:30 ఆ టైంకి చైర్స్ అయితే ఉంటాయి. 5:30 ఆ టైంకి అయితే కూర్చొని చూడొచ్చు. సీట్స్ దొరకాలంటే కనుక ఎర్లీగా వచ్చి కూర్చోవాలి. లేదంటే ఫుల్ అయిపోతుంది. మనకి నుంచోడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట. అంతా ఫుల్ అయిపోయిద్ది మొత్తం జనాలతోని. ఈ లేజర్ షో ఫుల్ వీడియో నేను ఇంకొక వీడియోలో అయితే పెడుతున్నానండి. మీరు కంపల్సరీ దాన్ని కూడా చూడండి. ఇందులో అయితే మీకు మొత్తం చూపించలేను, ఎందుకంటే అది 20 మినిట్స్ పైనే ఉంది వీడియో అనమాట. సో, మొత్తం చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ ఆ వీడియోలో అయితే చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. మనకి ఫోన్లో చూసే కన్నా మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఫోన్లో చూస్తే అంతేం అనిపించదు, కానీ లైవ్లో చూస్తే కళ్ళు తిప్పలేరు. అంత అద్భుతంగా మొత్తం స్టోరీ అంతా, హనుమంతుడి స్టోరీ కానీ, రామాయణం కానీ మొత్తం అంతా ఈ లేజర్ షో రూపంలో అయితే చూపిస్తారు. వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వస్తూ ఉంటుంది. అసలు కళ్ళు తిప్పుకోలేరు అనమాట. ఈ లేజర్ షో చూసినంతసేపు కళ్ళు తిప్పుకోలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ లేజర్ షో అయితే అసలు మిస్ అవ్వకండి ఒకవేళ అక్కడికి వెళ్ళే వాళ్ళైతే. సో, చూసారు కదా, ఈ లేజర్ షో అంతా అయిపోయేసరికి 7:30, 8 ఆ టైం అయిందనమాట. సో, మొత్తం అప్పటికి ఫుల్ చీకటి అయిపోయి మొత్తం లైటింగ్స్‌తో సుదర్శన్ చక్రం చూసారు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో పైనుంచి. మొత్తం ఫుల్ ఎక్కడ ఏ విగ్రహం ఉందో మొత్తం వాటర్ ఫౌంటైన్స్‌తో ఫుల్ లైటింగ్స్‌తో చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అద్భుతంగా ఉంది అసలు లైటింగ్స్‌తో మొత్తం. విజయనగరంలో ఉండి కూడా ఈ టెంపుల్‌కి ఎవ్వరు వెళ్ళలేనోళ్ళంటూ లేరు. ఒకవేళ వెళ్ళలేనని ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ టెంపుల్ని చూడడానికైతే. సూపర్గా ఉంది. మేమైతే విజయవాడ నుంచి అయితే వచ్చాము. ఇంకా అక్కడుండి చూడనోళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా విజిట్ చేయండి.
సో చూసారు కదా, మొత్తం లైటింగ్స్తోని ప్రతి విగ్రహం దగ్గర వాటర్ ఫౌంటైన్ పెట్టారు, లైటింగ్స్. అలాగే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ జారుడు బల్ల, ఉయ్యాల అవి కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలు కొద్దిగా బోర్ కొడుతుంది కదా, వాళ్ళకి ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా కూడా పెట్టారు. సో మొత్తం అంతా ఫొటోస్ తీసుకొని అందాక అటువైపు ఎంట్రన్స్, ఇటువైపు ఎగ్జిట్ అనమాట. ఈ మధ్యలో బాణం రూపంలో చూసారో మొత్తం ఫ్లవర్స్తో, వాటర్ ఫౌంటైన్స్తో మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. అసలు ఎవరు డిజైన్ చేశారో కానీ అద్భుతంగా డిజైన్ చేశారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ థాట్స్ సూపర్గా ఉన్నాయి అసలు. ఎవరైనా విజయనగరం, వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.